వెల్కమ్ టు బీఆర్కే. నేను మానస. నా బాడీ పార్ట్స్ గురించి నీచంగా మాట్లాడాడు. షాకింగ్ విషయం బయటపెట్టిన టాలీవుడ్ హీరోయిన్. అవమానాలు, ఇబ్బందులు, క్యాస్టింగ్ కౌచ్. సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన ప్రతి హీరోయిన్ వీటిని ఖచ్చితంగా ఎప్పుడో ఒకప్పుడు ఫేస్ చేసి ఉంటారు. అలాగే ఈ నటి కూడా తన పర్సనల్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లోనూ ఇబ్బందులు ఎదుర్కొంది. ఈ ఫేమస్ టాలీవుడ్ నటి తన జీవితంలో ఎదుర్కొన్న చీకటి రోజులను గుర్తు చేసుకుని ఓ ఇంటర్వ్యూలో ఎమోషనల్ అయింది. సినిమా ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కౌచ్ అనేది చాలా పెద్ద రచ్చలేపింది. ఎంతో మంది హీరోయిన్స్ ఇండస్ట్రీలో తమకు ఎదురైన చేదు అనుభవాలను బయటపెట్టారు. నిర్మాతలు, దర్శకులు, కొన్నిసార్లు హీరోలు లైంగికంగా వేధించారని చాలా మంది బయటకొచ్చి ధైర్యంగా మీడియా ముందు చెప్తున్నారు. మరికొంతమంది సొంత వారి చేతిలోనే లైంగిక వేధింపులకు గురయ్యామని తెలిపారు. తాజాగా ఓ హీరోయిన్ కూడా తమ సొంత వాళ్లే తనతో అసభ్యకరంగా ప్రవర్తించారు అని తెలిపింది. ఇంతకు ఆ హీరోయిన్ ఎవరో మీకు తెలుసా? తన సొంత బాబాయ్ తన ప్రైవేట్ పాటపై నీచంగా మాట్లాడాడని చెప్పి షాకింగ్ ఇచ్చింది. ఆ హీరోయిన్ టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్, కుర్రాల డ్రీమ్ గర్ల్ ఆ ముత్తుకుమ్మ. ఇంతకు ఆమె ఎవరంటే ఈ చిన్నది హిందీ అమ్మడే అయినా తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గరైంది. చేసింది కొన్ని సినిమాలే కానీ కుర్రాల హాట్ ఫేవరెట్ అయిపోయింది. ఆమె హాట్ బ్యూటీ ఆయేషా ఖాన్. ఈ అమ్మడు ముఖ చిత్రం అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైంది. ఆ తర్వాత హీరోయిన్ గా సినిమాలు చేయలేదు కానీ చిన్న చిన్న పాత్రల్లో మెరిసింది. శ్రీ విష్ణు హీరోగా నటించిన ఓం భీమ్ బుష్ అనే సినిమాలో చిన్న పాత్రలో కనిపించింది. ఈ సినిమాలో తన అందాలతో కట్టిపడేసింది. అలాగే విశ్వక్సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలో స్పెషల్ సాంగ్ లో మెరిసింది. ఈ సాంగ్ లోనూ తన అందాలతో కవ్వించింది ఆయేషా ఖాన్. అలాగే శర్వానంద్ హీరోగా నటించిన మనమే సినిమాలోనూ నటించింది. వీటితో పాటు హిందీలో బిగ్ బాస్ లోనూ పాల్గొంది ఈ అమ్మడు. బెంగాలీ సినిమాల్లోనూ హీరోయిన్ గా నటిస్తుంది. గతంలో ఈ ఇంటర్వ్యూలో ఆయేషా మాట్లాడుతూ ఒకప్పుడు తాను ఎన్నో కష్టాలను ఎదుర్కొన్నా తినడానికి తిండి కూడా సరిగ్గా ఉండేది కాదు అని, చిన్న వయసులోనే తాను లైంగిక వేధింపులకు గురయ్యానని తెలిపింది. చిన్న వయసులో నేను రోడ్డుపై నడుస్తున్నప్పుడు నన్ను వెనుక నుంచి ఒకరు పిలిచారు. ఆయన మా నాన్న స్నేహితుడు బాబాయ్ అని. వెనక్కి తిరిగి చూస్తే అతను నా దగ్గరకు వచ్చి నీ బాగున్నాయని చెప్పి బైక్ పై వెళ్ళిపోయాడు. ఆ క్షణం నాకు ఏం అర్థం కాలేదు, చూస్తూ ఉండిపోయా. అతను మళ్లీ తిరిగి వచ్చి కన్ను కొట్టి పిచ్చి సైగలు చేశాడని తెలిపింది. ఆ జ్ఞాపకం ఇప్పటికీ తనను బాధిస్తుందని చెప్పుకొచ్చింది ఆయేషా ఖాన్.